ఒక అవినీతిపరుడు న్యాయం అమ్మేయడానికి ఎంత కష్టపడుతున్నావు త్రిపాఠి, నీ కష్టానికి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా నీకు అందేలా చేస్తాను అని జేడి అంటుంది. ఇక త్రిపాఠి జగదాత్రి వల్ల కార్ని ఫాలో అవుతూ వీళ్ళేంటి ఎక్కడెక్కడే తిరుగుతున్నారు అని చూస్తూ ఉంటాడు. కానీ త్రిపాఠి కష్టానికి ఫలితాన్ని ఇచ్చేద్దామా కేదార్ అని దాత్రి అంటే, సరే దాత్రి అని కేదార్ అంటుంటాడు. కారు ఆపుతాడు కేదార్. త్రిపాఠిని చూసుకుంటూ ఒక ఇంటి లోపలికి వెళ్తారు. ఊరంతా తిరిగి ఇక్కడికి వచ్చారేంటి అని త్రిపాఠి అనుకుంటూ, ఖచ్చితంగా నేను వాళ్ళ వెనకే వచ్చానని వాళ్ళకి తెలిసిపోయినట్టుంది అనుకుంటుంటాడు. త్రిపాఠి కార్ని చూస్తూ ఉంటాడు. కారులోనే వచ్చారు కదా, వీళ్ళు ఎటు వెళ్ళుంటారు అని త్రిపాఠి చూస్తూ ఉంటాడు. ఇక కేదార్ విజిల్ వేస్తాడు. జేడీ ఓ ఇంటి లోపలికి వెళ్తారు. విజిల్ సౌండ్ ఉన్న త్రిపాఠి వెనకే వచ్చి, జేడీ నువ్వు ఇక్కడే ఉన్నావు తెలుసు, మర్యాదగా బయటికి రావే అనుకుంటూ ఉండగా ఇక ఎదురుగా ఒక పెద్ద ఆవిడ కోపంగా చూస్తూ ఉంటుంది. అమ్మ, ఇంట్లోకి ఇద్దరు వెళ్ళారు ఇప్పుడే, చూసావా అని అడుగుతూ ఉంటే, ఏరా నా ఇంట్లోకి నాకు తెలియకుండా ఎవరు వెళ్తారా నా పర్మిషన్ లేకుండా అని త్రిపాఠిని ఉతికారేస్తూ ఉంటుంది. జేడీ నవ్వుకుంటూ ఉంటారు. పాపం దాత్రి స్వర్ణక చేతిలో బలి అని త్రిపాఠి బుర్రకి పట్టిన తుప్పు వదిలిపోవాలన్నా ఇలాగే జరగాలి, పోరాడి గెలవాలి, కానీ ఇలా అవినీతికి అమ్ముడుపోవడం ఏంటి అని జగదాత్రి అంటుంటుంది. ఈ మాత్రం రోజు పడాలి కేదార్ అని జేడి అంటుంది. అయ్యో నేను చెప్పేది వినమ్మా, ఇద్దరు లోపలికి వచ్చారు అని త్రిపాఠి చెప్తూ ఉంటాడు. కానీ ఆవిడ మాత్రం చితక బాధేస్తుంటుంది. ఇక జేడీ అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత కీర్తి పరుగులు పెడుతూ ఉంటుంది. ఎక్కడికి అంత హడావిడిగా పరిగెడుతున్నావు అని దాత్రి అడుగుతుంటుంది. అమ్మకి ఇది చూపించడానికి అని కీర్తి ఫోటో చూపిస్తూ ఉంటే, ఏంటది అని దాత్రి చూస్తూ ఉంటుంది. వీడియో చూసి షాక్ అవుతుంది. అయితే ఆ వీడియోలో బాబు, మా అమ్మని నాకు దూరం చేసి నాకు అన్యాయం చేసిన మా నాన్నని ఎప్పటికీ క్షమించను అని చెప్తూ ఉంటే, ఈ బాబు మ్యాట్రిమోని పెళ్లి చూపులకు వచ్చిన అతని కొడుకే కదా అని కేదార్ అంటే, దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. అవును కేదార్ అని, కానీ ఈ బాబు సీరియల్ యాక్టరా అని జగదాత్రి అంటుంటుంది. ఎక్కడో తప్పు జరుగుతుంది కేదార్ అని అనుకుంటూ దాత్రి మిగిలిన వీడియోని ఓపెన్ చేస్తూ చూస్తుంటుంది. ఇందాక వచ్చిన అతను కూడా యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇతను కూడా యాక్టరే కదా, అంటే ఆ రోజు మన ఇంటికి వచ్చిన ఇద్దరు కూడా యాక్టర్సే అని అంటుంటే, అస్సలు నమ్మలేకపోతున్నాను దాత్రి అని కేదార్ అంటుంటాడు. మనం కూడా ఈ నిజాన్ని అందరి ముందు తీసుకొచ్చి వదిన అన్నయ్యల మధ్య పెరుగుతున్న మనస్పర్ధల్ని గొడవల్ని ఎలాగైనా తగ్గించాలి కేదార్ అని దాత్రి అంటే, ఇంకా కీర్తి ఏందని అడుగుతుంటే, ఏం లేదు నువ్వు ఆడుకుంటూ ఉండు, నేను ఫోన్ తీసుకొస్తాను అని, వదిన ఒక్కసారి ఈ వీడియో చూడండి అని కౌశికి దాత్రి కేదార్లు చూపిస్తూ ఉంటారు. కౌశికి కూడా వీడియో చూసి షాక్ అయిపోతుంది. వీళ్ళిద్దరూ మ్యాట్రిమోన్లో చూసి పెళ్లి చేసుకుంటానని చెప్పి వచ్చిన అతని కొడుకు కదా అని ఆశ్చర్యపోతుంటుంది కౌశికి కూడా. ఇద్దరు యాక్టర్సే వదిన అని దాత్రి అంటే, అతను చెప్పేవన్నీ అబద్ధాలేక, వాటిలో అతని బాబు అతని కొడుకని చెప్పడం కూడా అబద్ధమే అని కేదార్ అంటుంటాడు. సురేష్ నన్ను అపార్థం చేసుకోవడానికి, మా మధ్య మనస్పర్ధలు రావడానికి కారణమైన వారు వీళ్ళు వెనుకున్నారన్నమాట అని కౌశికి అంటే, ఇతన్ని పట్టుకుంటే ఇదంతా ప్లాన్ చేసింది ఎవరో అని తెలిసిపోతుంది. ఒక్కసారి అన్నయ్యకి నిజమేంటో ఆ నిజాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తే మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి, మీ మధ్య దూరం తగ్గిపోతుంది అని దాత్రి అంటే, అయితే ఇప్పుడే వెళ్ళి వాళ్ళెవరో కనిపెడతాం పదా అని కౌశికి అంటే, వదిన మాకి ఒకరోజు టైం ఇవ్వండి, తప్పు చేసావన్న అన్నయ్యతోనే తప్పు అయిపోయింది అని చెప్పించే బాధ్యత నాది అని దాత్రి అంటుంది. ఆయనకి గొప్ప భార్యని అవ్వలేకపోయినా పర్వాలేదు, కానీ తప్పు చేసిన భార్యని మాత్రం అవ్వలేను అని కౌశికి బాధపడుతుంటుంది. అది నీకు దాత్రి ఉండగా నీ మీద ఆ మాటను పడలివ్వను వదిన అని కేదార్ కూడా అవునక్క అని చెప్తుంటాడు. కౌశికి ప్రేమగా జగదాత్రిని కేదార్ని చూసి థ్యాంక్ యూ అని అంటుంటుంది. తాంబూలాలు మార్చుకోవడానికి అంతా ఏర్పాట్లు అప్పుడే చేసేస్తుంది దాత్రి అని కేదార్ అంటే, ఇంట్లో వాళ్ళు ఎలాగో మన మాటను లెక్క చేయడం లేదు కాబట్టి, ఈ పెళ్ళిని ఆపట్లేదు కాబట్టి, ఇక వదినికి జరిగింది చెప్పి మధుకి జరిగింది చెప్పి ఈ పెళ్ళిని తనకిష్టం లేదని చెప్పమని చెప్తాం అని దాత్రి అంటుంటుంది.
మంచి ఐడియా దాత్రి, పద ఇప్పుడే వెళ్దాం అని కేదార్ మధు దగ్గరికి వస్తారు. ఇక మధుని నిషి, వైజయంతి పెళ్లి కూతురిగా తయారు చేస్తూ అమ్మ నాదిష్టే తగిలేట్టుందని మురిసిపోతూ ఉంటారు. జగదాత్రి వదినేంటమ్మ నన్ను రెడీ చేయడానికి రాలేదని మధు అడుగుతుంటే జగదాత్రి కేదార్ వచ్చి ఇంటూ ఉంటారు. అది నీ పెళ్ళి ఎలా బెటాకులు చేయాలని ఆలోచిస్తుంటే నిన్ను వచ్చి ఎలా రెడీ చేస్తుంది మధు అని నిషి అంటే, వదిన నా పెళ్ళి ఆపడం ఏంటి అని మధు అంటుంది. నీకు అంత మంచి సంబంధం వచ్చిందని కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందమ్మి అని వైజయంతి అంటుంటుంది. అమ్మ మీరు వదిన్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని మధు అంటే, అది మంచి మాటలతో మనుషుల్ని మాయం చేసే మాయిలాడి. నువ్వు కౌశికి వదిన, మీ మామయ్య గారు కూడా దాని మాయలో ఉన్నారు అని నిష్కని చూస్తూ వైజయంతి చెప్తూ ఉంటుంది. జగదాత్రి మంచితనం గురించి మీకు కూడా ఎప్పటికీ అర్థం కాదని మధు కోపంగా చెప్తూ ఉంటుంది. నిషిక కోపంగా చూస్తూ ఉంటుంది. నువ్వు మీ నాయన కలిసి ఆ జగదాత్రి భజనే చేస్తారో పూజ చేస్తారో నాకు అనవసరం. ఈ పెళ్లి విషయంలో కానీ జగదాత్రి ఏం చెప్పినా వినని నా మీద ఒట్టు వెయ్యి అని అంటాడు. మధుని చూసి మధు చేయి తీసి తన తలపైన వేసుకుంటుంది వైజయంతి. వదిన నా పెళ్ళి ఆపాలని ఎందుకు చూస్తుంది అని మధు అంటుంది. మీ మంచి వదిన నీకు కాబోయే మామగారు మంచివారు కాదని, అవినీతిపరుడని చెప్పి ఈ పెళ్ళిని ఆపాలని చూస్తుంది అని చెప్తూ ఉంటారు. ఈ పెళ్లి చేస్తే నీ జీవితం నాశనం అయిపోతుందని చెప్పి ఈ పెళ్ళిని చెడగొట్టాలని చూసింది. కానీ మామయ్య గారు ప్రసాద్ అంకుల్ తప్పు చేసి ఉంటారని చెప్పి జగదాత్రిని పంపించేశారు అని నిషి చెప్తూ ఉంటుంది. అమ్మ వదిన అంత గట్టిగా చెప్పిందంటే దాంట్లో ఎంతో కొంత నిజం ఉండి తీరుతుంది. ఒక్కసారి కనుక్కొని తర్వాత తాంబూలాలు మార్చుకుంటే సరిపోతుంది కదా మధు అంటే, నువ్వు కన్నతల్లి మాటలు నమ్మకుండా వేరే వాళ్ళ మాటలు నమ్ముతున్నావేంటి అని, మేము లేనప్పుడు నీతో వచ్చి మాట్లాడితే నీ మనసు ఎక్కడ మారుతుందో అనేసి నేను ముందే ఒట్టు వేయమని చెప్పాను అని వైజయంతి అంటుంది. జగదాత్రి మాటలు విని పెళ్ళి మాత్రం ఆపనని నాకు ఒట్టు వేయి అని వైజయంతి అడుగుతుంటుంది. అత్తయ్య, నేను మామయ్య అందరం మీ మంచి గురించే ఆలోచిస్తాం కదా మధు అని నిషి చెప్తూ ఉంటుంది. నీకు నష్టం కలుగుతుంది, నువ్వు కష్టపడతావంటే మేమే ఈ సంబంధం వద్దని చెప్తాం కదా అని నిషి అంటుంది. ఏందమ్మి ఇంకా ఆలోచిస్తా ఉన్నావు, నేను చెప్తా ఉన్నాను కదా ఒట్టెయ్యి అని వైజయంతి అంటే, ఇక మధు సరే అని ఒట్టు వేస్తున్నా వదిన మాట విని పెళ్ళి ఆపను అని మాటిస్తుంది. ఇక జగదాత్రి కేదార్ చూసి బాధపడుతూ ఉంటారు. ఇంకా అందరూ వచ్చే టైం అయింది, రెడీ అవుతూ పదా అని మధుని రెడీ చేస్తూ ఉంటుంది. ఇక జగదాత్రి కేదార్ అక్కడి నుంచి పక్కకు వచ్చేసి బాధపడుతూ ఉంటారు. మధుతో నిజం చెప్పి ఒప్పిస్తామనుకుంటే ఆధారి కూడా లేకుండా చేశారు దాత్రి అని కేదార్ అంటే, ఇక తాంబూలాలు ఆపరన్నా మధు జీవితం కాపాడారన్నా మనకున్నది ఒకటే దారి కేదార్. ఇంట్లో వాళ్ళు మనల్ని తప్పు పట్టినా తిట్టినా మధు కోసం తప్పదు పద అంటూ దాత్రి కేదార్ అక్కడి నుంచి వెళ్తారు. ఇక తర్వాత ప్రసాద్ సుధాకర్ వాళ్ళు పెళ్లికి ముహూర్తం పెట్టుకొని ఇద్దరు కూడా తాంబూలాలు మార్చుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి జేడీ కేడీలు వస్తారు. ఆపండి అంటారు. జేడీ ఆపండి అనగానే అందరూ షాకే చూస్తూ ఉంటారు. సరిపోయింది, జగదాత్రి ఎంట్రీ కోసం చూస్తుంటే జేడీ వచ్చిందేంటి అని అనుకుంటూ ఉంటారు. ఇక బూచి జేడీ వచ్చే స్పీడ్ చూస్తుంటే ఎవరికో మూన్నట్టు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. వీళ్ళు వచ్చారేంటి బాబాయ్, మనకు గన్స్ గురించి నిజం తెలుసుకొని మనల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినట్టున్నారు అని యువరాజ్ కమలాకర్ అనుకుంటూ ఉంటారు. గన్స్ స్మగ్లింగ్ జరిగింది ఇంటి బయట కూడా, జేడీ అక్కడ రైడ్ చేసినప్పుడు మనం అక్కడ లేము కూడా అని కమలాకర్ చెప్తూ ఉంటాడు. అలాంటప్పుడు కేస్ మన వైపు రావడం కష్టమే, కానీ అక్కకి ఈ విషయం చెప్పారంటే మనల్ని అక్క చంపేస్తుంది అని యువరాజ్ కంగారు పడుతూ ఉంటాడు. నువ్వు ఏం చేయాలని వచ్చావో నాకు తెలియదు, కానీ దానికి సమయం సందర్భం ఇది కాదు, మర్యాదకు చెప్తున్నాను బయటకు పోండి అని కౌశికి అంటే, మేము సరదా పడి రాలేదండి, సమయం సందర్భం చూసుకొని రావడానికి పని పడింది వచ్చాను అని జేడీ అంటే, దీంతో మనకేంట మీ మాటలు, రండి టైం అవుతుంది అని వైజయంతి అంటే, ఏంటి వైజయంతి గారు ఏంటో అంటున్నారు, నాకు వినిపించడం లేదు, గట్టిగా అనండి అని జేడీ అంటుంటుంది. దాంతో వైజయంతికి జరిగేవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ భయపడిపోతూ ఉంటుంది.
మేము ఒక నేరస్తుని తీసుకువెళ్ళడానికి వచ్చాం అని జేడీ అంటే యువరాజు దాంతో కంగారు పడుతూ ఉంటాడు. మా డ్యూటీకి అడ్డుపడితే ఎవరినైనా అరెస్ట్ చేస్తాం అని జేడీకేడీలు అంటుంటారు. సో మాకు సహకరించండి అని జేడీ అంటే గన్స్ గురించి దాంతో అరెస్ట్ చేయడానికి వచ్చారని యువరాజ్ అనుకుంటుంటాడు. మీకు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప వేరే పని లేదా? గవర్నమెంట్ మీకు జీతాలు ఇందుకే వస్తుందా అని నిషిక అంటుంటుంది. ఏం చేద్దాం నిషిక, ఇక్కడ చాలామంది వాళ్ళ పనులు మర్చిపోయి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తున్నారు, అందుకే మేము మళ్ళీ రాక తప్పడం లేదు అని జేడీ అంటే మీరు ఇంతటికి ఎందుకు వస్తున్నారో, ఎందుకు ఇలా మమ్మల్ని మానసికంగా హింసిస్తున్నారో మాకు తెలియడం లేదు. ఇవాళ మా కూతురి తాంబూలాలు మార్చుకుంటున్నాం, దయచేసి గొడవ చేయకండి అని సుధాకర్ అంటాడు. మేము జేడీకేడి కదా, నేను సత్యప్రసాద్, ఎక్స్ కమిషనర్, ఇది మా వియ్యంకుల ఇల్లు, ఇంకోసారి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పెట్టకండి, కేసు ఏదైనా సరే నేను డిఐజీతో మాట్లాడతాను, మీరు వెళ్ళండి, మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటాను అని ప్రసాద్ అంటే అసలు కేసు పెట్టిందే మీ మీద ప్రసాద్ గారు అని జేడీ అంటే ప్రసాద్ సాకర్తో చూస్తూ ఉంటాడు. మేము అరెస్ట్ చేయాల్సింది కూడా మిమ్మల్ని, మాకు కావాల్సిన నిరస్తుడు మీరే, మిమ్మల్ని ఎంక్వైరీకి తీసుకువెళ్ళడానికి వచ్చాం, వీలైతే డిఐజీ మాట్లాడాల్సిన అవసరం లేదని మేము పర్మిషన్ తీసుకొని వచ్చామని జేడీ అంటుంటుంది. ఏంటి, నన్ను అరెస్ట్ చేస్తారా? ఈ సత్యప్రసాద్ని అరెస్ట్ చేసేంత ధైర్యం ఉందా మీకు? నాలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే కళ్ళల్లో భయం, మాటల్లో మర్యాద ఉండాలి అని ప్రసాద్ అంటుంటే, తప్పు చేసిన వాళ్ళకి లేని భయం, దాన్ని ఆపేదానికి మాకు అవసరం లేదు, ఇక మర్యాద అంటారా? అడిగితే ఎవరు, అర్హత ఉంటే వస్తుంది అని జేడీ అంటుంటుంది. నేను ఒక ఎక్స్ కమిషనర్ అని మర్చిపోయి మాట్లాడుతున్నారు అని ప్రసాద్ అంటుంటే, మీరు కూడా